జగన్ గ్యారంటీగా గెలవబోతున్నాడు. 120 నుంచి 130 స్థానాలు వస్తాయని ఒక లెక్క. అదే సందర్భంలో 150 దాటి వస్తాడని జగన్ లెక్క. తను ఆల్రెడీ మాట్లాడేసి లండన్ వెళ్ళిపోవడం, ఈ లోపుగా ఇక్కడేమో బిట్టింగ్లు వీటిట్లోనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే తేలుతూ ఉండటం, అసలు కూటమి గెలుపు తప్పించి పొరపాటును కూడా వైసీపీ గెలవదని నమ్ముతూ ఉండటం. ఈ దశలో ఏదైతే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం, అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళు కూడా 9వ తారీఖుకే ప్రమాణ స్వీకారం అంటాం. వైసీపీ వాళ్ళ లెక్కేమో విశాఖలో 9వ తారీఖు ప్రమాణం అయితే, తెలుగుదేశం వాళ్ళ లెక్కలోనేమో 9వ తారీఖు అమరావతిలో ప్రమాణం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వైజాగ్ లో హోటల్స్ బుక్ అయిపోయింది. అంటే ఏంటి? ఎవరు బుక్ చేశారు? తెలుగుదేశం వాళ్ళు అంటే కాదు, వైసీపీ వాళ్ళు బుక్ చేశారు. ఇక్కడ ఇవన్నీ మైండ్ గేమ్, వెరీ సింపుల్ లాజిక్ అనమాట. 7, 8, 9 తారీఖులకి 3 తారీఖులకి కూడా బుక్ చేసేసారు. ఎందుకు అంటే ఈ లెక్క కోసం అనమాట. వీళ్ళు ఎట్టయితే బెట్టింగ్ల ద్వారా మైండ్ గేమ్ నడిపారో వాళ్ళు అది. ఒకవేళ కనుక రేపు 1వ తారీఖు ఇది వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు, ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటారు. డబ్బులు 300 మిగిలి చేసుకుంటారు. అప్పటికి నమ్మేటటువంటి వాళ్ళు ఇంకో 10% ఉంటారు. ఒకవేళ ఆ రోజున కనుక వైసీపీకి ఊపుందని అనుకోండి, ఇంకో 10 మంది బుక్ చేసుకుంటారు. అయితే అమరావతిలో మరి తెలుగుదేశం వాళ్ళు బుక్ చేసుకున్నారా అని ఇప్పుడు చేసుకుంటారు. ఇది చూశారు కాబట్టి రేపు నోవాటల్ దగ్గర నుంచి ఈ హోటల్స్ అన్ని 3, 4, 5 తారీఖుల్లో బుక్ అయిపోతే ఆశ్చర్యపోనక్కర్లేదు.